రాప్తాడు నియోజకవర్గంలో 4.5 సంవత్సరాల మొద్దు నిద్రపోయి పరిటాల సునీత కొడుకును ధర్మవరానికి దోలి ఈమె హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటా 5 పబ్బులు నిర్వహించుకుంటా వారి కుటుంబ వ్యాపారంలో వచ్చేసి 5 పబ్బులు నిర్వహించుకుంటా వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు చేసుకుంటా అంటే గత 25 సంవత్సరాల సంపాదనతో వేల కోట్లకు పడగలెత్తినటువంటి పరిటాల కుటుంబము వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్లు నిర్వహించుకుంటే ఎక్కడెక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు మన జిల్లాలో అనేది కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రజల్ని విస్మరించినారు. తమను 25 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల్ని విస్మరించి ఈ ధర్మవరము రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టు 2019 ఫిబ్రవరి 16 ఎస్కేసి కన్స్ట్రక్షన్ ఎల్నారాయణ చౌదరి పరిటాల సునీత కుటుంబీకులకు భాగస్వామ్యంతో కలిసినటువంటి ఎస్కేసి కన్స్ట్రక్షన్ అనే సంస్థ 2019 ఫిబ్రవరిలో పొందినటువంటి కాంట్రాక్టు వివరాలు ఇది అగ్రిమెంట్ కాపీ. ఈ 52 రోడ్లలో 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గానికి గతంలో కూడా చెప్పినా మీకు మళ్ళీ ఎలక్షన్ వరకు చెప్తూనే ఉంటా. 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో, 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో కనెక్టింగ్ రోడ్స్, చాలా ఇంపార్టెంట్ రోడ్స్. ఇవి గవర్నమెంట్ ఒకసారి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ పనులు చేయాలి. దీన్ని మళ్ళీ వేరొక గ్రాంట్లో ఇవే రోడ్లు టెండర్ పిలవడానికి అవకాశం లేదు. ఇవే రోడ్లను మరొక గ్రాంట్లో కానీ మరొక స్కీమ్లో కానీ మళ్ళీ టెండర్లు పిలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏపీఆర్ఆర్పి అనేటువంటి ఒక గ్రాంట్ కింద ఇవి ఆల్రెడీ టెండర్లు పిలవడము, కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకోవడం, పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది 2019 ఎన్నికలకు పూర్వమే. కానీ అది ఎన్నికల తంతుగా మాత్రమే నిర్వహించడం జరిగింది. తూతు మంత్రంగా ఉన్న రోడ్డును బీకేసి కొద్దిగా మట్టి వేసో కొద్దిగా కంకర వేసో నరకం చూపిస్తున్నారు. 33 రోడ్లలో 3 రోడ్లు మాత్రమే బలవంతాన మేము ఏదో సబ్ కాంట్రాక్టర్లను పంపిస్తే చేసినా తప్ప నరకం చూపిస్తూ ఉన్నారు పరిటాల సునీత కుటుంబీకులు. ఈ 33 రోడ్లను వేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించి ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ప్రజల్ని ప్రశ్నిస్తాం, మీ కాంట్రాక్టర్ పరిటాల సునీత రోడ్లు ఎందుకు, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, మీ ఊరు రోడ్డు ఎందుకు వేయలేదు ప్రశ్నించండి. పరిటాల సునీత వచ్చి ఇక్కడ కథలు చెప్పడం కాదు. 25 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఆమె భర్త పనిచేసిన తర్వాత ఇదేనా రుణం తీర్చుకునేటువంటి పద్ధతి అనేసి రాప్తాడు నియోజకవర్గం పైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి, ఇక్కడ ప్రజలపైన ద్వేషం పెంచుకున్నారు కాబట్టి 33 రోడ్లకు కానీ 3 రోడ్లే వేయించడమో చేసినారు. మరి అటువంటి సునీతమ్మ మళ్ళీ ఈ మధ్య 4.5 సంవత్సరం వ్యాపారాలన్నీ చేసి అలసిపోయి డబ్బులు బాగా సంపాదించేసినట్టుంది. మళ్ళీ వచ్చింది రాప్తాడులో తిరుగుతూ ఉంది. ప్రకాష్ రెడ్డి అది చేయలే ఇది చేయలే విమర్శ చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయల మేరకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇండైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత సొంత మండలంలో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడం జరిగింది. పరిటాల సునీత సొంత మండలంలో రామగిరి బంగారు గనులను తెరిపించడం జరిగింది. పరిటాల సునీత సొంత గ్రామానికి అనంతపురం తగరకుంట రోడ్డు ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దానికి సంబంధించిన రోడ్డు, ఆమె సొంత గ్రామానికి పోయే రోడ్డుకి సంబంధించి. సో ఇది మీరు గమనించింటే నిన్న మొన్న పేపర్లలో కూడా వచ్చింది. బీటీ కూడా రోడ్డు దాదాపుగా రంగంపేట వరకు రోడ్డు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇది కూడా తగరకుంట వరకు కూడా జనవరిలో పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొన్న పోయిన సుత్తకుంటపల్లిలో రామగిరి ఆమె సొంత మండలంలో రామగిరిలో చాలా ఘోరంగా ఉంది రోడ్డు. సుత్తకుంటపల్లికి టెండర్లు పిలిచినాం, కాంట్రాక్టర్ వచ్చినాం, రోడ్డు పనులు మొదలు పెట్టి వచ్చాం, జనవరిలో పూర్తి చేస్తాం. మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేసిండే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వ్యూహాలు రచించాలో తెలుసు, గెలవడం ఎలాగో తెలుసు. ఎందుకంటే ఆయన నమ్ముకుంది ప్రజల్ని, ప్రజలకు మంచి చేసేటువంటి విధానాన్ని నమ్ముకున్నారు కాబట్టి ప్రజలు నమ్ముకున్నారు, భగవంతుని నమ్ముకున్నారు కాబట్టి మంచి చేసిన వాళ్లకు మాత్రమే మీరు ఓటేయండి అని అడగగలుగుతా ఉన్నాడు. అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలుగుతావు సునీతమ్మ నాకు నేను మంచి చేసింటే ఓట్లు వేయమని? ఓట్లు వస్తాయా? 5,000 ఓట్లన్నా వస్తాయా? నేను మంచి చేసింటే ఓట్లు వేయండి అంటే ఒక ఓటు వస్తుంది. పోనీ నీ కుటుంబం నీ బంధువులు వేస్తే వేయచ్చు, ఒక నీకు కాక ఆ విధంగా గొప్పగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు. మీ కుటుంబ వ్యాపారంగా కోడిగుడ్లు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తారో ఆ కోడిగుడ్లను అమ్ముకోవడం అనేది మీ కుటుంబ వ్యాపారంగా మార్చుకున్నారు. ఈరోజు కూడా మీ తమ్ముడు
బినామీల పేరుతో వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. ఈ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేస్తూ ఉన్నారు, బయట కూడా ఈ జిల్లా బయట కూడా చేస్తూ ఉన్నారు. మీ మీ హయాంలో పత్రికల్లో కూడా గమనించడం జరిగింది. రబ్బరు గుడ్లను ఇచ్చినారు, నాగచంద్రం సంబంధించి అంగన్వాడీ కేంద్రంలో రబ్బరు గుడ్లు పంపిణీ చేసినారనేసి.